హాయ్ అండి. ఈరోజు మనం రోడ్ సైడ్ బండి మీద చేసుకునే మెత్తటి ఆలు బజ్జీని ఇంట్లోనే మనం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి. ఈ ఆలు బజ్జీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా మెత్తగా ఈవినింగ్ స్నాక్ ఐటెంగా పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఈవినింగ్ స్నాక్ ఐటెంగా ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ మనం ఈ ఆలు బజ్జీని ఈవినింగ్ స్నాక్ ఐటెంగా చేసుకుంటే చాలా చాలా రుచికరంగా ఎంతో ఇష్టంగా తింటారండి. ఇప్పుడు ఈ రెసిపీని మనం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు ఈజీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు మనం రోడ్ సైడ్ బండ్ల మీద చేసే ఆలు బజ్జీని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి. నేను ఒక 2 బంగాళదుంపలు తీసుకున్నానండి. ఇవి ఇప్పుడు మనము పీలర్ తీసుకొని పీల్ ఆఫ్ చేసేసుకొని శుభ్రంగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందామండి. ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని తర్వాత మనము బజ్జీలు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఇప్పుడు బంగాళదుంపల్ని ఇలా రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నానండి. నేను నైఫ్తోనే కట్ చేసుకున్నానండి. ఈ విధంగా ఇంత మందంగా ముక్కలన్నీ కూడా రౌండ్గా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ బంగాళదుంప ముక్కలన్నీ కూడా మనము ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఈ ముక్కలన్నీ కూడా ఈ బౌల్లో వేసేసుకొని వాష్ చేసేసుకుందామండి. ఈ ముక్కలన్నీ కూడా వాటర్లో వేసేసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకున్నాము. ఇలా అన్నీ కూడా వాష్ చేసుకోవాలండి. ఇప్పుడు అన్నీ కూడా వాష్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకున్నానండి. ఇవి ఒక 2-3 నిమిషాలు బాగా ఆరనిద్దామండి. ఇప్పుడు మనం ఇంకొక బౌల్ తీసుకొని ఇందులో మనము 1 కప్పు శనగపిండిని వేసుకోవాలండి. ఈ బజ్జీలు కొంచెం శనగపిండితో అయినా సరే ఎక్కువ బజ్జీలు వేసుకోవచ్చండి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండిని కూడా యాడ్ చేస్తున్నానండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, తర్వాత తగినంత ఉప్పు వేసుకోనండి. మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. తర్వాత కొంచెము వంట సోడా కూడా వేసుకోనండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా వేసేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. తర్వాత కొంచెం కరివేపాకు, కొత్తిమీర 2 బాగా కట్ చేసి పెట్టుకున్నవి వేసేస్తున్నానండి. ఇందులో కరివేపాకు తరుగు, కొత్తిమీర తరుగు వేసేసుకోవాలి. కొత్తిమీర తరుగు, కరివేపాకు తరుగు వేసేస్తానండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వాము తీసుకున్నానండి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. ఇవి 2 ఈ పిండిలో వేసేసుకోవాలండి. ఈ పిండిలో వేసుకున్న తర్వాత అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ బజ్జీలు కొంచెం పిండితో అయినా సరే ఎక్కువ బజ్జీలు వేసేసుకోవచ్చండి. ఇలా బాగా చేత్తోనే బాగా కలుపుకోవాలండి. ఇవి ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ ఈ ఆలు బజ్జీ చేసుకొని తింటే ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా ఎంతో రుచికరంగా చాలా హాయిగా ఉంటుందండి. మీరు కూడా ఇంట్లోనే ఇలా ట్రై చేసేసుకోండి. ఇప్పుడు మనం కొంచెం వాటర్ పోసుకొని మిక్స్ చేసేసుకుందామండి. ఇప్పుడు పిండిని అంతా కూడా వాటర్ పోసుకొని కలుపుకున్నానండి. పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఇప్పుడు మనం మూత పెట్టుకొని 2 నిమిషాలు పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలండి. నూనెని బాగా వేడి కానివ్వాలండి. ఇప్పుడు నూనె బాగా వేడెక్కిందండి. ఇప్పుడు మనము పిండిలో ఈ విధంగా
పొటాటోని కట్ చేసి పెట్టుకున్నాం కదండి రౌండ్గా, అవి ఇందులోకి వేసేసుకొని మనము పిండితో తీసేసుకొని నూనెలో వేసేసుకున్నామండి. స్టవ్ సిమ్లో పెట్టుకొని వేసుకోవాలండి. ఇలా అన్నీ కూడా చిప్స్ అన్నీ కూడా ఈ విధంగా నూనెలో పిండితో పాటు వేసేసుకోవాలండి. ఇలా అన్నీ కూడా బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా అన్నీ కూడా బాగా వేగనివ్వాలండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నామండి. ఇలా అన్నీ వేయించేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నామండి. ఇప్పుడు ఆలు బజ్జీలన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నానండి. ఇప్పుడు మిగిలిన ఆలు చిప్స్ని కూడా బజ్జీలాగా వేసేసుకున్నామండి. ఇప్పుడు మిగతా బజ్జీలు కూడా తీసేసి ఒక ప్లేట్లో పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ ఆయిల్లోనే కొంచెం కరివేపాకు వేస్తున్నానండి. కొంచెం కరివేపాకు, ఒక 2 పచ్చిమిరపకాయలు బాగా వేయించుకోండి. బాగా వేయించేసుకొని బజ్జీల్లో వేసేసుకోండి. ఇప్పుడు బజ్జీలన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నానండి. ఇప్పుడు ఈవినింగ్ స్నాక్ ఐటెం మెత్తని ఆలు బజ్జీ రెడీ అయిపోయినట్లేనండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.